హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గాయ్స్, అందరికి తెలిసిన విషయమే. పొద్దున్న నుంచి ఆఫీస్ నుంచి వచ్చాను. ఆఫీస్ నుంచి బయటికి రాగానే సడన్గా చూసాను, షాక్ అనిపించింది. సో అదే యూట్యూబ్ మొత్తం లైక్ సెన్సేషన్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో. లైక్ చూసుకుంటే తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, లైక్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ కానీ, ఎక్కడ చూసినా అదే ఉంది. యూట్యూబ్ మొత్తం అయితే హల్చల్ అవుతా ఉంది. సో మొత్తానికి అయితే వాళ్ళు బెడ్రూమ్ దాకా వెళ్ళి అరెస్ట్ చేయడము. మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ కంప్లీట్గా మనం చూసుకుంటే సంధ్య థియేటర్ దగ్గర లైక్ ఆబ్వియస్లీ ఇలా అల్లు అర్జున్ గారు చెప్పబోయి ఉండొచ్చు, వస్తున్నారో రాలేదని చెప్పేసి. బట్ అది పీపుల్ కూడా లైక్ లైక్ అంత క్రౌడ్లో వెళ్ళడము అది అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలా కంపల్సరీ. ఆబ్వియస్లీ థియేటర్ వాళ్ళు కూడా అంతమంది నన్ను కంట్రోల్ చేయలేరు. సో సో అల్లు అర్జున్ గారు ఆ టైంలో వెళ్ళడము అతను కూడా అనుకోలేదు కదా అట్లా అవుతుందని చెప్పేసి. సో తర్వాత ఒక అబ్బాయి హాస్పిటల్, వాళ్ళ అబ్బాయి హాస్పిటల్ ఉండడము, వాళ్ళ అమ్మగారు ఆబ్వియస్లీ వాళ్ళ అమ్మగారు చనిపోయే విషయం మనము రీప్లేస్ చేయలేకపోవచ్చు. అది ఎప్పటికీ జరగని పని, జరగలేదు కూడా అది. కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఓవరాల్గా లైక్ జనాలు కూడా అంత ఆత్రంగా ఉండకూడదు అనేది నా పాయింట్. అబ్వియస్లీ లైక్ అల్లు అర్జున్ గారు కూడా చెప్పింటే బాగుండేది అని ఒక పాయింట్. అది ఓవరాల్గా చూసుకుంటే అది ఇండివిజువల్గా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రోజు కాకపోతే రేపైనా చూడొచ్చు. మా లైఫ్ ఇంపార్టెంట్ కదా, లైఫ్ అండ్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దానికోసం ఇంత హంగామా చేసి తర్వాత కేసు అయ్యి వాళ్ళ ఇంటి దాకా రావడం, అది కూడా ఫ్రైడే రావడము, అది కూడా మధ్యాహ్నం ఎప్పుడు 12 o'clock వీడియో కూడా సర్క్యులేట్ అయింది యూట్యూబ్లో. అది బెడ్రూమ్ దాకా వెళ్ళడం, అల్లు అర్జున్ గారు కూడా అల్లు అర్జున్ గారు కూడా చెప్పడం జరిగింది, బెడ్రూమ్ వరకు ఎందుకు రావడము, నేను చెప్తే వచ్చావా, నేను అడిగితే రానా అన్నట్టు చెప్పారనమాట. వీడియో వీడియో హల్చల్ అవుతుంది అది యూట్యూబ్లో. సో ఓవరాల్గా చూసుకుంటే గైస్ నాకైతే అది నాకు కరెక్ట్ కాదనిపించింది. ఎవరో లైక్ లైక్ అంటే బయట ఉన్న టాక్ నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. బట్ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చేపిస్తున్నారు అన్నట్టు లైక్ బయట టాక్ నడుస్తుంది. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ అది ఎంతవరకు నిజమా అనేది తెలియదు నాకైతే. అది మళ్ళీ అది కూడా న్యూస్లో వస్తుంది. అతను లైక్ సినిమా వాళ్ళు బిజినెస్ చేసుకున్న డబ్బులు పెట్టుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు అనే లెవెల్లో మాట్లాడారు అతను, రేవంత్ రెడ్డి గారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే గైస్ నాకైతే అది ఎందుకో లైక్ వాంటెడ్గా చేశారేమో అనేట్టు అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే మనం ఇప్పుడు మూవీ చూసుకుంటే ఆల్రెడీ 1000+ crores కొట్టి ఇంత సెలబ్రేషన్ చేసుకునే టైంలో లైక్ ఆల్ ఓవర్ ఇండియాలో అంత ఫేమ్ వచ్చి నేషనల్ అవార్డు పొందిన హీరో లైక్ ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్ ఓవర్ మొత్తం హల్చల్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆల్ ఓవర్ ఇండియాలో. సో అది ఎంతో, ఎందుకంటే మొన్ననే సెలబ్రేట్ చేశారు ఢిల్లీలో. ఇంత సెలబ్రేట్ చేసుకున్న దాంట్లో రచ్చలేపి మళ్ళీ ఇది ఇట్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. దాంతోపాటు వాళ్ళ ఇంకోటి పాజిటివ్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ కలుస్తారు ఇప్పుడు. అదైతే నాకు చెప్పుకోదగ్గ విషయము. లైక్ చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగిందని ఒక వీడియో బయటకు వచ్చింది యూట్యూబ్లో. ఇంకోటి వచ్చేసి వాళ్ళు లైక్ ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్, త్రివిక్రమ్ గారు కూడా ఫోటోలో కనపడరు కోట దగ్గర. సో అందరూ లైక్ ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్. లైక్ చిరంజీవి గారు రావడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు. సో దట్ వాజ్ ద గుడ్ థింగ్, గుడ్ పార్ట్ అయితే అది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సో మళ్ళీ లైక్ ఎట్లా ఇంకోటి ఏంటంటే హల్చల్ అవుతుంది ఇప్పుడు జైల్ టు బెల్. ఒక వీడియో చూసాను యూట్యూబ్లో అయితే లైక్ కంప్లీట్గా జైల్ టు బెల్ అన్నట్టు. ఒక పొద్దు నుంచి అయితే ఒక ఫస్ట్ అయితే జైలు, తర్వాత బెయిలు, జైల్ టు బెయిల్ అన్నట్టు ఒక సినిమా కూడా తీయొచ్చు రాంగోపాల్ గారు అన్నట్టు చర్చలు బయట యూట్యూబ్లో హల్చల్ అవుతా ఉంది అది. సో అది ఒకటి చెప్పుకోదగ్గ విషయం అది. ఎందుకంటే ఒక సినిమాని తీయొచ్చు పొద్దు నుంచి జరిగే దాని మీద అని చెప్పేసి అంటా ఉన్నారు జనాలు. సో బట్ ఓవరాల్గా అయితే లైక్ లక్కీగా ఇంకోటి హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే బెయిల్ కూడా వచ్చేసింది. సో 14 days వరకు. ఇంకా తర్వాత మండే హీరింగ్ ఉందన్నారు అనమాట. సో అది ఏమవుతుందో చూడాలి మరి. సో అతని లాయర్ పేరు వచ్చేసి నిరంజన్ రెడ్డి, హైకోర్టు లాయర్. ఇంతకుముందు ఎక్స్-MP అంట, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తా ఉన్నాను. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సంబడీ ఈజ్ మేకింగ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది యాజ్ పర్ జనాల పరంగా చూస్తే. బట్ ఓవరాల్గా అయితే చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ ఎంతవరకు వెళ్తుంది, ఏమవుతుంది. మీరెంతవరకు లైక్ మీరేమనుకుంటున్నారు ఈ కేసు గురించి? లైక్ ఈ వీడియో లైక్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్గా తెలంగాణ గవర్నమెంట్ కానీ, లైక్ మనిషి చనిపోయిన వాళ్ళు ఆబ్వియస్లీ అది జనాలు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. సో అల్లు అర్జున్ గారు చెప్పుకోవడం ఒక రీజన్ అయి ఉండొచ్చు. మేబీ అది నెక్స్ట్ టైం రిపీట్ చేయరు ఏ హీరో అయినా కూడా. సో గైస్ మీరేమనుకుంటున్నారు ఓవరాల్గా లైక్ అల్లు అర్జున్ గారి కేసు అరెస్ట్ అవ్వడం విషయంలో, లైక్ అతనికి బెయిల్ రావడం విషయంలో మీరు ఎవరు తప్పు అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా వీడియో నచ్చితే కనుక ప్లీజ్
subscribe and share and like the video also. Thank you guys. We'll meet on the next video.